ఈ వీడియోలో హెయిర్ గ్రోత్ కోసం 5 న్యాచురల్ ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆయిల్ అసలు వాడాలా? ఆయిల్ వాడితే ఎన్నిసార్లు వాడాలి? డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిల్ యూజ్ చేయొచ్చా? ఆయిల్ వల్ల నిజంగా హెయిర్ గ్రోత్ వస్తుందా? ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆయిల్ అంటే ఏంటి? ఆయిల్ అంటే లిక్విడ్ ఫ్యాట్. బేసికలీ దీన్ని ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఈ ఫ్యాటీ యాసిడ్స్ న్యాచురల్గా స్కిన్లో కూడా ప్రొడ్యూస్ అవుతాయి. దీన్ని మనం సెబేషియస్ సెక్రీషన్స్ అంటాం. ఈ ఆయిల్ సెక్రీషన్స్ వల్ల స్కాల్ప్ మాయిశ్చరైజ్గా ఉంటుంది, తర్వాత హెయిర్ కూడా కండిషన్గా ఉంటుంది. సరే, మరి ఈ సెక్రీషన్స్ మన బాడీలో నుంచే వస్తే బయట నుంచి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం ఏముంది? ఈ ఆయిల్ సెక్రీషన్స్ అన్నవి ఒక పర్టికులర్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 13 to 14 ఇయర్స్ స్టార్ట్ అయ్యి తర్వాత 35-40 ఇయర్స్ వరకే ఈ సెక్రీషన్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి, తర్వాత బాగా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆయిల్ సెక్రీషన్స్ రావు. ఇలాంటి వాళ్ళకి ఎక్స్టర్నల్గా ఆయిల్ అప్లై చేసే అవసరం ఉంటుంది. సో అసలు ఈ ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి ఏం చేస్తాయి? ఆయిల్ యూజ్ చేసినా, అది న్యాచురల్ అయినా లేకపోతే ఎక్స్టర్నల్గా అప్లై చేసిందైనా ఏం చేస్తుంది? ఈ ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్లో ఉండే పోర్స్ని, తర్వాత హెయిర్ మధ్యలో ఉన్న గ్యాప్స్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు మనం హెయిర్ గురించి చూద్దాం. హెయిర్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి హెయిర్ షాఫ్ట్, ఒకటి హెయిర్ రూట్. హెయిర్ షాఫ్ట్ అనేది ఒక డెడ్ లేయర్. దీంట్లో ఓన్లీ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. హెయిర్ రూట్ ఈజ్ అ లైవ్ లేయర్. లైవ్ లేయర్ అంటే దానికి ఏమైనా డ్యామేజ్ జరిగితే అది రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. హెయిర్ షాఫ్ట్కి ఎక్స్టర్నల్గా ఏమైనా డ్యామేజ్ అవుతాయి. ఈ డ్యామేజ్ మనకి పొల్యూషన్ వల్ల, సన్లైట్ వల్ల, హెయిర్ షాంపూస్ వల్ల, హెయిర్ డ్రై చేసుకోవడం వల్ల, హెయిర్ స్ట్రైట్నింగ్ ఇలాంటి వాటితోని డ్యామేజ్ అయినప్పుడు హెయిర్ షాఫ్ట్ డ్యామేజ్ అవుతుంది. ఇది డెడ్ టిష్యూ కాబట్టి దానంతటా అది రిపేర్ చేసుకునే కెపాసిటీ అనేది ఉండదు. దీనికి మనం ఎక్స్టర్నల్గా ఆయిల్స్ అప్లై చేయాలి. ఈ ఆయిల్స్ ఏం చేస్తాయంటే ఈ డ్యామేజ్ అయిన హెయిర్ షాఫ్ట్ని రిపేర్ చేయడానికి తోడ్పడుతుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఆయిల్స్ న్యాచురల్ కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఈజీలీ అవైలబుల్ అండ్ చీప్. సో ఇవాళ మనం ఒక 5 న్యాచురల్ ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల హెయిర్ షాఫ్ట్కి, తర్వాత మీ స్కాల్ప్కి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంట్లో మొదటిది వస్తే బ్రింగ్రాజ్ ఆయిల్. ఈ బ్రింగ్రాజ్ ఆయిల్ ఈజ్ అ న్యాచురల్ ఆయిల్. దీంట్లో మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఈ ఆయిల్ మీ స్కాల్ప్కి, హెయిర్కి చాలా మంచిది. సెకండ్ ఈజ్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ దాని మాలిక్యులర్ వెయిట్ చాలా తక్కువ ఉండడం వల్ల అది హెయిర్లో పోర్స్లోకి పెనిట్రేట్ అయ్యి హెయిర్ గ్యాప్స్ని క్లోజ్ చేస్తుంది. దీనివల్ల హెయిర్ చాలా షైనీగా, హెల్దీగా అవుతుంది. కోకోనట్ ఆయిల్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. థర్డ్ వన్ ఈజ్ ఆనియన్ జ్యూస్ ఆర్ ఆనియన్ ఆయిల్. ఈ ఆయిల్లో కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది. నాలుగోది క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఇది మనం కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి లేకపోతే వేరే దాంట్లో డైల్యూట్ చేసి యూజ్ చేయాలి. దీంతో హెయిర్ షైనీనెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లాస్ట్ ఈజ్ జోజోబా ఆయిల్. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల కూడా స్కాల్ప్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆయిల్ స్కాల్ప్కి యూజ్ చేయాలా వద్దా అన్న క్వశ్చన్కి ఒక సింగిల్ ఆన్సర్ అంటూ లేదు. కొందరికి న్యాచురల్గానే ఆయిల్ సెక్రీషన్స్ చాలా మంచిగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎక్స్టర్నల్గా ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్కాల్ప్ చాలా డ్రైగా లేకపోతే హెయిర్ చాలా ఫ్రిజీగా ఉన్న వాళ్ళకి ఎక్స్టర్నల్ న్యాచురల్ ఆయిల్స్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డాండ్రఫ్తో బాధపడే వాళ్ళకి ఆయిల్స్ సజెస్ట్ చేయం. బాడీలో ఆయిల్స్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఎక్స్టర్నల్గా ఇంకా ఆయిల్ అప్లై చేస్తే డాండ్రఫ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి ఖచ్చితంగా ఆయిల్ సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళ స్కాల్ప్ చాలా డ్రైగా ఉంటుంది. సో ఇలా కండిషన్ని బట్టి, ఆ పర్సన్కి ఉన్న పర్టికులర్ ప్రాబ్లమ్ని బట్టి, వాళ్ళ స్కాల్ప్ హెల్త్, తర్వాత హెయిర్ లాస్, హెయిర్ రీగ్రోత్ ఉన్న స్టేజ్ని బట్టి మనం ఆయిల్స్ యూజ్ చేయాలా, ఆయిల్ యూజ్ చేయొద్దా అన్నది డిసైడ్ అవుతాం. అండ్ మీరు ఆయిల్స్ యూజ్ చేసినప్పుడు ఈ పర్టికులర్ 5 ఆయిల్స్ కనుక మీరు యూజ్ చేస్తే మీ స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.